ఎందుకు నడపలేకపోయిన కరెంటును ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్? అదే ఆగ్రహం ఉంది ప్రజలలో. నేను అదే మాట మాట్లాడిన ఉపన్యాసాలు. కేసీఆర్ పక్కగా జరిగిందనే కట్కా పనిచేసినట్టే తెలంగాణ భాషలో. స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది? 9 ఏళ్ళు జరిగింది కదా. ఇప్పుడు మీరు గడపరాలు పట్టి తవ్వే అవసరం లేదండి. ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ తప్పిస్తే అయిపోయింది. వాళ్ళ లాజిక్ కోల్పోయిన పాపం. దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటం చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ పెట్టినట్టు ఆ సంస్థ. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చాయి. అందువల్లనే అద్భుతంగా కరెంట్ సరఫరా జరిగింది. హైదరాబాద్లో చిన్న వర్షం పడితే మొన్న మీరందరూ కూడా చూసినారు. ఎన్ని గంటల పాటు అండి? 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు పోయినట్టు చేయాలి. చివరికి చందానగర్లో 24 అవర్స్ పోతే వాళ్ళు సబ్స్టేషన్ మీద దాడి చేసే పరిస్థితి వచ్చి కొలిక్కి వస్తుంది. ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో భయంకరమైన కేసు, రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డే కేసు. ఆయన తప్పించుకోలేదు కూడా, ఎవరు తప్పించలేదు. కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీకి చెప్పుకొడతాడు కేసులు తప్పించుకోవడానికి పెద్ద ప్రచారం. అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్నేవాళ్ళు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు, కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తా ఉన్నాం. కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా. అన్న మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము, మేము కలుస్తాము, ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గురించి దాదాపు చదువుతున్నారు పైన. మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు చదువుతారో చూద్దాం ఏం జరగబోతుంది. సార్